50 రూపాయలా? విత్తనాల కోసము అక్కడక్కడ ఈ విధంగా నేను సేకరిస్తాను. ఈరోజు తీసుకొచ్చినటువంటి బొప్పాయి ఇది బంతినారండి. వాస్తవానికి మొలకలు వస్తుందా లేదా తెలియదు, కానీ నేనైతే మొన్న సేకరించిన దీపావళికి పెట్టుకున్నటువంటి పూలు వాడిపోయిన తర్వాత పడేసే పూలు తీసి నేను ఈ విధంగా సేకరించుకున్నాను. చూద్దాం, ఒకవేళ మొలక వస్తుందా రాదా తర్వాత విషయం, కానీ మనం చేసే పని అయితే మనం చేద్దాం అన్నట్టుగా. బంతి, ఈ బొప్పాయి, ఇది వెరైటీ. నా బొప్పాయి ఏంటంటే నేను ఇక్కడ సీల్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఓకే ఇది ఒకసారి ఏమన్నా తీసుకొచ్చిన ఓకే ఉన్నాయి ఇంట్లో కూడా హ్యాపీ విషయమే. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మన సిటీ నుండి తీసుకొచ్చినటువంటి అది తింటున్నా. బొప్పాయి పళ్ళు కానీ అరటి పళ్ళు కానీ ఏమన్నా మిగిలిపోతే వాటికే మనం వీటిని ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ మనం ఆ ఇంతకుముందు తీసిన సీడ్స్ ఇవి కలిపి ఒక ప్లేస్లో నార్మల్గా ప్రయత్నం చేద్దాం. సిగ్గుపడకుండా ఖరాబ్ అయిన కాయను నేను తీసుకొచ్చి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నానండి. నా దగ్గర ఒక 5-6 రకాలకు సంబంధించినటువంటి చెట్లు ఉన్నాయి, చూద్దాం. ఓకే, అవకాశం ఉంటే మాత్రం మీరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇట్లాంటివి పెంచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. కొంచెం నీడ పట్ల